సురేష్ గారు రెడీ, స్మైల్ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు ఈ గెస్ట్ అందరి చేతుల మీదుగా ఒక 2 నిమిషాలు లైక్ వాళ్ళు కూడా వాళ్ళ మాట్లాడు వాళ్ళు కొన్ని విషయాలు మనతో పంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శ్రీరామ్ నాయక్ గారు, మురళీ నాయక్ గారి ఫాదర్. హలో, మన మురళీ నాయక్ మేము తల్లిదండ్రులని. మన భారతదేశం పాకిస్తాన్ భారతదేశం మధ్య మన మురళి వీరమరణం పొందినాడు కాబట్టి మాకు బాధాకరం ఉంది, ఒక గౌరవం ఉంది. ఈరోజు మన గౌతమ్ గారు సోలభై మూవీస్ మురళీ నాయక్ తల్లిదండ్రులు చేస్తుంటే మాకు ప్రారంభం కావాలని అక్కడి నుండి మనల్ని పిలిచాడు. అతను మాట కాకోకుండా మేము సంతోషంగా వచ్చినాము. ఆ మూవీస్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరూ మన ఫ్యామిలీతో చూడాలని మా మురళీ నాయక్ తల్లిదండ్రుల ఆశ, మా కోరిక. ఆ మూవీస్ బాగా హిట్ కావాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అమ్మగారు కూడా ఒక 2 మాటలు మాట్లాడాలి. ఎందుకంటే యాజ్ మెన్ వీ కెన్ బి వెరీ స్ట్రాంగ్, అంటే మనం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాం. కానీ ఇలాంటి ఒక అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఒక్కడే కొడుకు, 2-3 పిల్లలు కూడా లేరు వీళ్ళకి. 25 ఏళ్ళ కొడుకు, అంటే నాకంటే కూడా ఇక్కడ ఉన్న ఎంతో మంది కంటే కూడా వయసులో చిన్నవాడు. అంత మెచ్యూరిటీతోని, అంత దేశభక్తితోని, ఒక ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అంత పోరాటం చేసిందంటే, సో అందుకే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే. సో వాళ్ళ మదర్ కూడా ఒక 2 మాటలు మాట్లాడి తన బాధ కానివ్వండి, లేకుంటే తను చెప్పాలనుకున్న ఏ విషయమైనా ప్లీజ్ అమ్మ మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్లీజ్ చెప్పండి. హలో, అందరికీ నమస్కారము. నేను మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతున్నాను. మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారము. నాకు తెలుగు సరిగ్గా రాదు. అయితే నేనేం కోరుకుంటున్నానంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సినిమా నా కొడుకున్నట్టుగానే ఉన్నాడు. నా కొడుకు లేడు కాబట్టి ఇది కోరుకుంటున్నాను. సినిమా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. నా కొడుకు మేము చాలా బీదోళ్ళము. నా కొడుకు చాలా కష్టపడినాడు. మాకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు. కానీ ఒక పక్క గౌరవం కూడా ఉంది, ఒక పక్క బాధ కూడా ఉంది. ఈ సినిమా తప్పకుండా చూడాలని నేను చాలా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. జోహార్ మురళీ నాయక్ గారు. జోహార్ మురళీ నాయక్ గారు. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. మురళి వాళ్ళ చిన్న మామయ్య వచ్చారు. ఆయన ఒక 2 minutes మాట్లాడాలని కోరుకుంటున్నాను.